గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టీడీపీ అభిమానిగా అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మీద మాకు అందరికీ అభిమానం ఉంది. అయితే కొన్ని విషయాలు చెప్పుకోవాలి. దేని గురించి అంటే, చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడి ఆయన బెడ్ మీద ఉంటూ పార్టీ కోసం ప్రచారం చేశారు నందమూరి తారక రామారావు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఈ ఫ్యామిలీల మధ్య ఎందుకు వచ్చినాయి గొడవలు అంటే, ఫ్యామిలీలో అన్ని ఫ్యామిలీలో ఉంటాయి. శ్రీమేన్ గారు అంతా కరెక్టే చేస్తున్నారు. మీరు కొడుకుని తీసుకురావాలి అన్న ఉద్దేశం మంచిది, కానీ వాళ్ళు స్వయంగా ఎదగాలి. మీరు వృత్తే రాదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే అన్న ఎన్టీఆర్ గారి అచ్చుగుద్దినట్టు ఉన్న ఆయన. మీరు ఎలా ఉండాలి? కొడుకు ఒకవైపా, మేనల్లుడు ఒకవైపా అన్నప్పుడు, తాసేసినప్పుడు కొడుకు వైపు అసలు చూపించకూడదండి. ఎందుకంటే ఇద్దరినీ ఎదగనివ్వాలి పార్టీలో. కొడుకైనా అల్లుడైనా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చుండి ఇరు రాష్ట్రాలను మీరు డెవలప్మెంట్ చేసుకోమని పార్టీ పగ్గాలు తెలంగాణకి వరకు జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పేసిన, ఆంధ్ర వరకు లోకేష్కి అప్పచెప్పేసిన నడిచిపోయేది. ఇక్కడ సిబిఎన్ గారు పల్లా శ్రీనివాస్ గారిని ఏపీ టీడీపీ అధ్యక్షులు చేశారు. ఆయన మంచి వ్యక్తి కావచ్చు, కానీ మీరు సీఎంగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు మీరు నడపలేరు. అటు సీఎంగా మీరు చేయలేరు, ఇటు టీడీపీ అధ్యక్షులుగా మీరు చేయలేరు. మీరు ఇప్పుడు ఏంటి టీడీపీ జాతీయ అధ్యక్షులు. మీరు ఇప్పుడు టీడీపీ అధ్యక్షులుగా లేకపోయినా ఇక్కడ ఎన్టీఆర్ గారికి తెలంగాణ బాధ్యతలు ఇచ్చిన, అటు ఆంధ్రాలోనూ లోకేష్ గారికి ఇచ్చిన మీరు ఈరోజు బాగుండేది. జూనియర్ ఎన్టీఆర్ని బాలకృష్ణ గారు కసురుకోవడానికి ఆయన ఈ శ్రీవేణి గారి కష్టకాలంలో ఉన్నప్పుడు రాలేదు, కొడాలి నాన్ని సపోర్ట్ చేశారని కోపం మీకు ఉంది. కానీ ఆయన కోపం ఎట్లా? బెడ్ మీద ఉండి ఎంత ప్రచారం చేశాము, కనీసం అందరు కుటుంబ సభ్యులు వేరే వాళ్ళకు పుట్టినా ఉంది కానీ దగ్గరికి కూడా తీయలేదు. బాబాయి మా ఫ్యామిలీ మా దగ్గర కూడా దగ్గర తీయలేదు. నందమూరి ఫ్యామిలీ నన్ను అంటరాన్ని చూస్తున్నారు అని ఆయన ఇవే ఉంది.